సత్య వాళ్ళ అత్తయ్య అయితే ఒక టాబ్లెట్స్ పట్టుకొని వచ్చి, "ఈ టాబ్లెట్స్ ఏంటో తెలుసా?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "ఇవి పిల్లలు పుట్టకుండా వేసుకుంటుంది" అని చెప్పేసి వాళ్ళ కోడల్ని అంటూ ఉంటుంది. ఆ మాటలకి వాళ్ళ ఆయన వచ్చి, "ఎందుకే ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నావు? పిల్లలు పుట్టకుండా ఎందుకు ఆ టాబ్లెట్స్ వేసుకుంటున్నావు?" అని చెప్పేసి వాళ్ళ ఆయన ఆళ్ళ కోడల మీద ఆవిడ మీదకి కలబడుతూ ఉంటాడు. అప్పుడు సత్య, "ఆగండి బావగారు" అని చెప్పేసి ఆపుతూ ఉంటుంది. ఏ ఆడది సంతానం వద్దని కోరుకోదు. అలాంటిది అక్క సంతానం వద్దని కోరుకుంటుంది అంటే ఏదో ప్రాబ్లమ్ ఉండే ఉంటుంది. ఆ సమస్య ఏంటనేది కనుక్కోకుండా మీరు చేసుకుంటారేంటి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి వాళ్ళ అత్తయ్యకి కోపం వస్తూ ఉంటుంది. మీరు ఆ సమస్య ఏంటనేది కనుక్కొని మీ ఇద్దరి మధ్యన మాట్లాడుకొని తీర్చుకోకుండా నలుగురిలో ఏంటి ఇదే అని అడుగుతూ ఉంటుంది సత్య. ఆ మాటలకి అవునా! మరి నువ్వెందుకు పిల్లలు వద్దనుకుంటున్నావు? నువ్వెందుకు ఇప్పటి వరకు మొగుడిని దూరం పెడుతున్నావు? అనేదో అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య. ఆ మాటలు వినగానే సత్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటే నువ్వేం మాట్లాడుతున్నావు అని మహాదేవయ్య అడగగానే, అవును తిను ఇప్పటికొచ్చి తన మొగుడితో కాపురం చేయడం లేదు అనేదో అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే సత్య, క్రిషిత ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఆ మాటలకి మహాదేవయ్య ఏం మాట్లాడుతున్నావని గట్టిగా కసురుతూ ఉంటాడు. అవునయ్య నాకు తెలుసు ఈ విషయం. నేను చాలా సార్లు చెప్పడానికి ట్రై చేశాను కానీ అది చెవిన పెట్టుకోలేదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి మహాదేవయ్యకి చాలా కోపం వస్తుంది. క్రిష్, సత్య ఏం మాట్లాడాలో తెలియక అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇక ఆవిడైతే నా కొడుకంటే తనకిష్టం లేదేమో అందుకే దూరం పెడుతుంది అనేతో అంటూ ఉంటుంది వాళ్ళ ఆయనతో.